ఈ ఐపీఎల్ టోర్నమెంట్లో ఏదైనా ఆర్చ్ రైవల్స్ టీమ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. అది సిఎస్కే మరియు ఎంఐ. వీళ్ళిద్దరు ఆడిన ప్రతిసారి బ్రాడ్కాస్టర్స్కు పండగే పండగ. లిటరల్లీ అంత హై వోల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యన. లాస్ట్ 2019 నుంచి అయితే ఈ హై వోల్టేజ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయిపోయి ఇది మెగా హై వోల్టేజ్గా మారిపోయింది ఈ మ్యాచ్ అనేది. ఇక ఈ మెగా వోల్టేజ్ మ్యాచ్లో టాప్ 5 బ్యాటిల్స్ ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక నెంబర్ 1 విషయానికి వస్తే రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్ ఎటువంటి బౌలర్ అనేది నేను ప్రత్యేకంగా అతని గురించి చెప్పనక్కర్లేదు. ఇతని బౌలింగ్ స్వింగ్ అనేది మనం కొన్నేళ్లుగా విట్నెస్ చేస్తూ ఉన్నాం. ఇతడు ఎటువంటి బౌలర్ అంటే ఫస్ట్ ఓవర్లో డెఫినెట్లీ వికెట్ తీసి పెట్టే బౌలర్. ఇక వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకున్నా కూడా రుతురాజ్ గైక్వాడ్ కూడా అలానే బానిస అయిపోయినట్లున్నాడు ట్రెంట్ బోల్ట్. అటువంటి స్టాట్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యన. ఇంకా మనము వీళ్ళ స్టాట్స్ చూసుకుంటే ఇప్పటి వరకు 26 బాల్ ఫేస్ చేసి అందులో కేవలం 23 రన్లు మాత్రం కొట్టగలిగాడు. యావరేజ్ చూస్తే 7.7గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 8.5గా ఉంది. ఇందులో ఏకంగా 3 సార్లు అవుట్ అయ్యాడు కేవలం 23 బాల్ ఫేస్ చేసి. అంటే లిటరల్లీ ట్రెంట్ బోల్ట్కి రుతురాజ్ గైక్వాడ్ బానిస అయిపోయాడు. ఇక బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా వర్సెస్ మతీష పత్రాన. ఇదైతే డెప్త్ ఓవర్స్లో నెయిల్ బైటింగ్ క్లాష్ అని చెప్పుకోవచ్చు. లిటరల్లీ హార్దిక్ పాండ్యా అయితే మన ఇండియా తరఫున వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫినిషర్గా పేరైతే ఉంది. ఇతడి పైన అయితే మతీష పత్రానాకి ఇమ్మెన్స్ రికార్డు ఉంది. ముందుగా వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 9 బాల్ ఫేస్ చేస్తే కేవలం 7 రన్లు మాత్రమే సాధించగలిగాడు. యావరేజ్ చూస్తే 7గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 77గా మాత్రమే ఉంది. అలానే ఒకసారి అవుట్ కూడా చేశాడు మతీష పత్రానా. ఈ స్టాట్స్ అయితే అన్లైక్ హార్దిక్ పాండ్యాలా కనబడుతున్నాడు. హార్దిక్ పాండ్యా ఎటువంటి ప్లేయర్ అయితే ఎంత పెద్ద బౌలర్ అయినా సరే అతడు కంటిన్యూస్గా 150 స్పీడ్తో యార్కర్లు వేసా కూడా అతడు ఎలాగోలాగా రన్స్ సాధించే బ్యాటర్. అతడు ఇంత పూర్ స్టాట్స్ ఉన్నాయంటే అది మతీష పత్రానాలో ఏదో డిఫరెంట్ స్కిల్ అయితే ఉంది అని మనము డెఫినెట్లీ గుర్తించి తీరాల్సిందే. ఇక బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే రోహిత్ శర్మ వర్సెస్ ముఖేష్ చౌదరి. ఈ బ్యాటిల్ కూడా చాలా ఎగ్జైటింగ్గా జరగబోతుంది. వీళ్ళిద్దరు అయితే కేవలం ఐపీఎల్స్లో ఒకసారి తలబడ్డారు. ఆ ఒక్కసారి 2022లో తలబడ్డారు. ఇక వీళ్ళ స్టాట్స్ చూసుకున్నట్లయితే 8 బాల్ ఫేస్ చేయగా 9 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 9 నుంచి స్ట్రైక్ రేట్ చూస్తే 112గా ఉంది. అలానే ఒకసారి అవుట్ కూడా చేశాడు. ఆ బాల్ కూడా లిటరల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్యాడ్ అయితే స్టక్ అయిపోయింది. ఎల్బిడబ్ల్యూ అయిపోయాడు. రోహిత్ శర్మకి అయితే ఎప్పటి నుంచి ఆ లెఫ్ట్ ఆర్మ్ పేసర్కు ఇన్ స్వింగర్ ఏదైతే వస్తుందో అది దానిపైన చాలా ట్రబుల్ పడుతుంటాడు. ఈ ముఖేష్ చౌదరి ఎటువంటి ప్లేయర్ అంటే ఆ లెఫ్ట్ ఆర్మర్ ఆ ఇన్ స్వింగ్ని ఎక్కువ వేస్తూ ఉంటాడు ఇతడు. అలానే ఇతనికి ముంబై ఇండియన్స్ అంటే చాలా ఫేవరెట్ టీం. ఆ మ్యాచ్లో ఏకంగా 4 వికెట్లు తీశాడు. ఈ 2022లో ఆడిన మ్యాచ్లో అయితే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, అలానే రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ప్లేయర్లని మొత్తం పెవిలియన్కు పంపించిన ఏకైక బౌలర్ ఆ మ్యాచ్లో. మరి సిఎస్కే పిక్ చేసిందంటే ఆ బౌలర్లో ఇంత మాత్రము కేపబిలిటీస్ లేకుంటే వాళ్ళు అసలు పిక్కే చేయరు. ఇక బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే శివం దుబే వర్సెస్ మిచెల్ శాట్నర్ ఆర్ ముజిబుల్ రెహమాన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ప్లేయింగ్ లెవెన్లో ఆడితే వాళ్ళదైతే ఉండే అవకాశాలు ఉన్నాయి. మెయిన్లీ శివం దుబే చాలా బిగ్ హిటర్ అనేది మన అందరికి తెలుసు. కానీ ఆడబోయేది చెపాక్ పిచ్ అనేది కొంచెం స్పిన్ అనేది మోర్ ఆఫర్ చేస్తుంది. అది మన అందరికీ తెలుసు. కాబట్టి అటువంటి పిచ్లో మన శివం దుబే ఎటువంటి గేమ్ ప్లాన్స్తో వస్తాడనేది చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అలానే మిచెల్ శాట్నర్ ఆర్ ముజిబుల్ రెహమాన్ అనే వాళ్ళు ఇద్దరు టైట్ లైన్ అండ్ లెంత్లు వేస్తారు. ఏమాత్రం కానీ ఛాన్స్ ఇయ్యరు. శివం దుబే టైట్ లైన్ అండ్ లెంత్ వేస్తే రెస్పెక్ట్ అన్న ఇస్తాడు, లేదంటే అవుట్ అన్న అవుతాడు. కాబట్టి ఇది బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీళ్ళిద్దరు అయితే ఎప్పుడే కానీ తలబడలేదు. ఎందుకంటే మిచెల్ శాట్నర్ లాస్ట్ సీజన్ వరకు ఈ సిఎస్కేతో పాటే ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు అయితే ఐపీఎల్స్లో ఎప్పుడే కానీ తలబడలేదు. ఇక నెంబర్ 5 విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ నేథన్ ఎల్లిస్. వీళ్ళిద్దరి మధ్యన కూడా ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ జరగబోతుంది. సూర్యకుమార్ యాదవ్ ఎటువంటి బ్యాటర్ అంటే అతడికి పేస్ ఎవరైతే ఎక్కువగా ఇస్తారో ఆ బౌలర్ని అయితే చితకబాదుతాడు. కానీ ఏ బౌలర్ అయితే పేస్ని మిక్సప్ చేస్తాడో అతన్ని కొట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. నేథన్ ఎల్లిస్ ఆ తోవకు చెందిన వాడు. నేథన్ ఎల్లిస్ అతడు వేసే బౌలింగ్లో ఆల్మోస్ట్ 60 to 70% మిక్సప్ చేస్తూనే ఉంటాడు పేస్ని. కాబట్టి అతన్ని కొట్టాలంటే నాట్ ఎన్ ఈజీ జాబ్. అదే అలానే చపాక్ పిచ్ కూడా స్లోర్ వన్స్కి ఎక్కువ అసిస్ట్ చేస్తుంది. ఆ స్లోర్ వన్ ఎప్పుడైతే పడుతుందో పిచ్ పైన అక్కడ ఆగి రావడం, ఇటువంటి మిరాకిల్
ట్యాకిల్స్ కూడా జరుగుతూ ఉంటాయి చెపాక్ పిచ్ లో. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 41 బాల్లలో ఫేస్ చేయగా 69 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 34.5గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 166గా ఉంది. అలానే నేతన్నెల్ నీసు 2 సార్లు అవుట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్. ఎందుకంటే అతడు పేస్ ఇవ్వడు కదా. ఇది కేవలం ఐపీఎల్స్ వరకే, కానీ ఇతడు ఇంటర్నేషనల్ లో కూడా చాలా ఇబ్బంది పెట్టాడు సూర్యకుమార్ యాదవ్ని. ఇక ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియచేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే.